బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా? ఏంటండి ప్రశ్న? బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా? ఎవరికి బ్రతకాలని ఆశ ఉండదండి. ఒక మనిషిని బ్రతికించుకోవడానికి ఉన్న ఆస్తిపాస్తులు అమ్మి తల తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి డాక్టర్ల చేతిలో పెట్టి మా వాడిని బ్రతికించండి, ఎంత ఖర్చైనా మేము భరిస్తాము, తల తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి కడతాము, ఆ మనిషిని బ్రతికించండి అనే డాక్టర్లను బ్రతిమాలే వారిని మనం చూసటం లేదా? బ్రతకాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కానీ ఇక్కడ కీర్తనకారుడు ప్రశ్నిస్తున్నాడు, బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలి అని ఆశ కలిగిన వాడు ఉన్నాడా? మేలుకరమైన జీవితమును జీవించాలి అని ఆశ కలిగిన వాడు ఉన్నాడా? ఈ ప్రశ్నకు జవాబుగా మనం చూస్తున్నాము 13-14 వచనములు. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడు. ప్రశ్నకు జవాబుగా 4 విషయాలు మనం చూస్తున్నామండి. కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాపాడుకోవాలి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కాపాడుకోవాలి. కీడు చేయడం మానివేసి మేలు చేయాలి. సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి. ఏమండి, నీ నాలుకను, నీ పెదవులను మేలే చేస్తూ ఉండే వ్యక్తిగా, సమాధానమును వెంటాడే వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పుడు మేలుకరమైన జీవితమును నీవు స్వతంత్రించుకుంటావు అనే జవాబును మనము చూస్తున్నాము.